ఉపాధి హామీ పథకంలో పనుల జాతరలో భాగంగా చినశంకరంపేట మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో గత సంవత్సరం చేపట్టిన పనులను నేడు ప్రారంభించారు. పనులకు సంబంధించి పశువుల పాకలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్లు, పొలం బాటలు, ఫారం పాండు, ఇంకుడు గుంతలు తదితర పనులకు సంబంధించి మండలంలో 29 గ్రామ పంచాయతీలలో శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా అత్యధిక పని దినాలు చేసిన ఉపాధి కూలీలు, వికలాంగ ఉపాధి కూలీలు, ఎంపీడబ్ల్యూ వర్కర్స్ కి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, క్యాటిల్ షెడ్ నిర్మాణానికి 987 రూపాయలు ఖర్చవుతుందని, ఇది పూర్తి సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి స్కీంలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజ్ కుమార్, రోడ్లు భవనాల డిఈ వెంకటేశం, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పనుల జాతరలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో ప్రతి గ్రామంలో ఈజీఎస్ నుంచి మంజూరు చేయబడ్డ పనులను ఈరోజు ప్రారంభించబడింది. ఈరోజు కొత్తగా శాంక్షన్ అయిన పనులకేమో భూమి పూజ చేయడం జరిగింది. పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ రుద్రారంలో గోట్ ఫామ్ను ప్రారంభించడానికి రావడం జరిగింది. ఈ గోట్ ఫామ్ యొక్క క్యాటిల్ షెడ్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 98,716 రూపాయలు. ఈ లబ్ధిదారులకి ఇది 100% సబ్సిడీ. కాబట్టి ఇటువంటి స్కీమ్లను ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళు జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా శంకరంపేట మండల ప్రజలందరినీ కోరుతున్నాను.